సిగ్నల్స్ దగ్గర దూరం దూరంగా ఆగటము. అలాగే పార్కింగ్‌లు కరెక్ట్‌గా పార్కింగ్ స్పాట్‌లోనే పెడతారు. పార్కింగ్‌లో గనక నిండిపోయి ఉందనుకోండి, అవతలకెళ్ళిపోతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి ఎళ్ళరు. అట్లాగే మనకి ఈ బస్ స్టాప్‌లు ఎట్లుంటాయో వాళ్ళకి టాక్సీ స్టాప్‌లుంటాయి. మనకు కూడా ఇక్కడ టాక్సీ స్టాండ్‌లుంటాయి. మనం అవును. రోడ్డు మీద ఎక్కడైనా ఆపితే వస్తారు టాక్సీ. లేదా మనం ఓలాలు హ్మ్. ఇట్లాంటివి బుక్ చేస్తే వస్తారు. అక్కడ హ్మ్. అట్లా గాదు. ఆ టాక్సీ స్టాండ్ దగ్గరికి మనం వెళ్తాం. అది. వెళ్తే వాళ్ళు ఆ స్టాండ్ నుంచి నెక్స్ట్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్తుంటారనమాట. హ్మ్. వాళ్ళక్కడ అంటే స్టాండ్ దగ్గరే టాక్సీలు రెడీలో ఉంటాయి. వదిలిపెట్టం మనల్ని మన దీని దగ్గర వదిలిపెడతారు మన దగ్గర. అదే సందర్భంలో ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే బయట పార్కింగ్‌లో కారు పెట్టుకొని వస్తాడు. ఇది అక్కడ వాళ్ళు పాటించేటటువంటిది క్రమశిక్షణ. అంతవరకు యాక్సెప్టబుల్. మిగతా దాంట్లో ఏమీ లేదు. మనకి వీళ్ళ శిక్షణా శిబిరాలను పెడుతుంటారు చూడండి. అప్పుడప్పుడు ఈ జర్నలిస్ట్ శిక్షణా శిబిరాలు ఇట్లాంటి ఉపన్యాసం ఇస్తుంటారు కదా! పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక్కొక్కళ్ళు. మనకి సంబంధం లేని హ్మ్. ఏయ్యో మాట్లాడుతా ఉంటుంటారనమాట. అదే. హ్మ్. అట్లాగే ఉంటది ఆ సింగపూర్‌లో. వాడి హ్మ్. గొప్పతనం వాడు చెప్పుకుంటాడు. అది వాడి దేశంలో వాడికి అవసరం. ఇప్పుడు అక్కడ హౌసింగ్ గురించి చెప్తాడు. మన హౌసింగ్ బోర్డ్ నా చిన్నప్పుడొచ్చింది. అక్కడ హౌసింగ్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ సిస్టమ్‌లోనే ఉంటది. ప్రైవేట్ హౌసింగ్ ఉండదక్కడ. మీరు హ్మ్. సింగపూర్‌లో ఉండటానికి